మిర్చి రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తే బ్యాంకు లోన్కు సంబంధించి బ్యాంకర్లతో చర్చిస్తామని మిర్చి రైతులకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ధర విషయంలో మరికొన్ని రోజుల తర్వాత క్లారిటీ రానుంది. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితిపై చర్చ జరిగింది. 5 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ప్రస్తుతం మార్కెట్లో ఉంది. దీంతో ధర విషయంలో రైతులకు సరైన న్యాయం జరగడం లేదని ట్రేడర్లతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. పరిస్థితిని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తాయని తెలిపారు. కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన చర్చ జరిగింది. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీలో మిర్చి ఉంటే బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందిగా మారింది. మిర్చి రైతులకు సంబంధించిన పలు అంశాలతో బ్యాంకర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు కోల్డ్ స్టోరేజీలో మిర్చి ఉంచడం వల్ల కొంతవరకు మార్కెట్ పెంచుకునే అంశంపై కూడా చర్చ జరిగింది. కోల్డ్ స్టోరేజీలో మిర్చి ఉంటే కొన్ని రోజుల పాటు బయట మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. తగిన నిల్వలను స్టోరేజ్లో ఉంచడం వల్ల ఒక పక్క డిమాండ్ ఉంచడం, మరోపక్క రైతులకు మార్కెట్లో ఇబ్బంది రాకుండా చూసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కోల్డ్ స్టోరేజ్ విషయంపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. 2-3 రోజుల్లో ఈ మీటింగ్ జరగనుంది. కోల్డ్ స్టోరేజ్లో ఉంచే స్టాకుకు బ్యాంకులు రుణాలిచ్చే అంశంపై చర్చిస్తారు. దీనివల్ల ఒక పక్క మార్కెట్లో సరుకు ఎక్కువ కాకుండా నియంత్రించడం, మార్కెట్ రేటు రైతులకు అనుకూలంగా ఉండడం, ధర పడిపోకుండా చూడడం, ఇలా త్రిముఖ వ్యూహంతో మిర్చి రైతులకు మేలు చేసే కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.